చెప్తారండి. ఇప్పుడు మనం ఒక వివాహ పత్రిక ఇవ్వదలుచుకున్నాము, ఎళ్తాము. నా ఇంటికి రావద్దని చెప్పటం ఏంటండి? అయినా గూడా మంత్రులు ఎళ్తే గూడా ఆ టైంకి కర్టెసీగా గూడా పలానా టైంలో మేము వస్తున్నామని చెప్తే గూడా ఆయన లేకపోతే, అక్కడున్న ఆయన సిబ్బందికి ఇచ్చొచ్చారు. తర్వాత ఒక ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ఆయనకి అక్కడ అమరావతి రాజధాని నిర్మాణం మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. లేకపోతే ఆయనకి అక్కడ కట్టాలన్న ఉద్దేశ్యం లేకపోవచ్చు. కానీ శంకుస్థాపన జరుగుతున్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఆయన ఎళ్ళాలి. అది ప్రజల కార్యక్రమం తప్ప చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వ్యక్తిగతమైన కార్యక్రమం కాదు కదండీ! అటువంటి విశాల దృక్పథం లోపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా ఇప్పుడు నేను ఇంతవరకి 79 అంటే 47 ఏళ్ల నుంచి అనేక పార్టీల గెలుపు ఓటములు చూశానండి. ఎంతో ఉజ్వలంగా ఎళ్ళిన ఇందిరాగాంధీ గారు కూడా ఓటమి చెందినప్పుడు కూడా ప్రజల తీర్పు నేను శిరసా వహిస్తాను అన్నారే తప్ప, ప్రజలు తప్పు తీర్పిచ్చారు, నన్ను ప్రధానమంత్రిగా ఎన్నుకోకపోవటం అనేది ఆళ్ళ దురదృష్టం, నేను ఆళ్ళ సంగతి చూస్తాను అని సవాళ్ళు ఇసిరిన పరిస్థితి నేనెప్పుడు చూడలేదండి. నేను వయసులో 70 లోపే ఉండొచ్చు గానీ, నాకు యాజ్ ఎ జర్నలిస్ట్‌గా నాకు చిన్న వయసు నుంచి కూడా అనేక పెద్ద పెద్ద ఆళ్ళని అప్పటికే 70, 75 ఏళ్ల వయసు ఆళ్ళతో కలిసి తిరిగిన అదృష్టం నాకు కలిగింది. వాళ్ళ ఆలోచన విధానాన్ని, ప్రస్తుత రాజకీయ నాయకుల ఆలోచన విధానాన్ని చూస్తుంటే అసలు నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. అసలు పరిపక్వతే లేదు.